శ్రీ శక్తిపీఠం ఆధ్వర్యంలో దశ సహస సువాసిని పూజను పీఠాధీశ్వర రమ్యానంద భారతి స్వామి నిర్వహించారు. 10,000 మంది మహిళలతో సువాసినీల పూజ చేశామని రమ్యానంద భారతి తెలిపారు. లోక కళ్యాణార్థం సువాసినీల పూజ నిర్వహించామన్నారు. తిరుపతి వేదికగా జనవరి 6 నుంచి 10,000 మంది మహిళలతో ఒకేసారి దీపాలను వెలిగించడంతో గిన్నీస్ వరల్డ్ రికార్డ్ సాధించామన్నారు. గిన్నీస్ రికార్డ్ రావటం సంతోషంగా ఉంది. గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ మహిళలందరికీ అంకితం చేస్తున్నామని తెలియజేశారు. శ్రీ శక్తిపీఠం ఆధ్వర్యంలో హిందూ ధర్మాన్ని విశ్వవ్యాప్తం చేస్తున్నామని చెప్పారు. ఇటువంటిది అంటే మామూలుగా మన వాళ్ళు అనుకున్నది ఏంటంటే దశసహస్ర చేశాము, తొందరలో శతసహస్రం 1,00,000 మందితో చేద్దామని అన్నారు. అయితే అది ఎంతవరకు మనం సాధ్యము, అంత వేదిక ఎక్కడ ఉన్నది, ఎలా సమకూర్చుకోవాలి, ఇవన్నీ కూడా ఆలోచించి ముందుకు వెళదాము అనేటువంటి ఆలోచన. అంటే ప్రధానంగా ప్రత్యేకంగా ఏమిటనంటే ఈ పీఠం మహిళా ప్రాధాన్యత కలిగినటువంటి కార్యక్రమాలతో మనకు ముందుకు వెళ్తూ ఉన్నది. హిందూ ధర్మంలో మహిళల యొక్క ప్రత్యేకతను చాటి చెప్పటమే శ్రీశక్తిపీఠ లక్ష్యంగా. ఒక్క మాటలో చెప్పాలంటే టు ద ఉమెన్, ఫర్ ద ఉమెన్, బై ది ఉమెన్, ఆ సంకల్పంతో మనం ముందుకు వెళ్ళటం అనేది జరుగుతూ ఉన్నది. గిన్నిస్ రికార్డు అనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా ఎలా ఉంటుందంటే ఏ గొప్ప పని చేసినా ప్రపంచవ్యాప్తంగా తెలియాలి అని అంటే ఒక గుర్తింపు కావాల్సి వస్తున్నది ఇవాళ ప్రపంచంలో. అయితే అదృష్టవశాత్తు మన మీడియా చాలా అద్భుతంగా పనిచేయటం వల్ల చిన్న కుగ్రామంలో జరిగినటువంటి ఒక విషయం కూడా ప్రపంచవ్యాప్తంగా విశ్వవ్యాప్తంగా తెలియజేసేటువంటి పనిని అద్భుతంగా చేయటం జరుగుతున్నది. అందులో భాగంగా ఆ గుర్తింపు అనేటువంటిది మనకి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ అనేటువంటి ఒక మార్గం మనకు కనిపిస్తూ ఉన్నది. ప్రపంచంలో ఎవరూ చేయనటువంటి ఒక పని చేసినప్పుడు ఇటువంటి ఒక రికార్డుని వాళ్ళు అందజేయటం జరుగుతూ ఉన్నది. ఇటువంటిది అంటే మామూలుగా మన వాళ్ళు అనుకున్నది ఏంటంటే దశసహస్ర చేశాము, తొందరలో